హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివడం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. లిఫ్ట్ ఇది ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డాక్టర్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా మన వాటర్ దానికి పెట్టిలో సార్ ఇది అనుకోదు సార్. ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సో చాలా వరకు కూడా ఈ యొక్క వైరింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క వైరింగ్ కారణంగా ఈ యొక్క వైరింగ్ కూడా సిమెంట్ సంబంధించినటువంటి కూడా ఈ యొక్క మొత్తం కూడా ఏ విధంగా కాలిపోయినా చూస్తున్నాం మనం. ఇదంతా కూడా ప్యానెల్ బోర్డు, ఈ యొక్క ప్యానెల్ బోర్డు నుండి కనెక్షన్ ఉంటుంది. ఈ యొక్క ప్యానెల్ బోర్డు మొత్తంగా కాలిపోవడం వలన ఇక్కడ నుండి మొత్తంగా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఇటు యొక్క ఎగ్జిస్ట్ కూడా లేదు, మొత్తంగా బయటకు వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా పోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ యొక్క ప్యానెల్ బోర్డు ఏదైతే ఉందో ఇదంతా మొత్తంగా కాలిపోతుంది. ఇదంతా కాలిపోయేసి ఇక్కడ నుండి అయితే ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ ఈ యొక్క కంటిన్యూగా ఈ యొక్క ప్యానెల్ బోర్డు కంటిన్యూగా ఉంటుంది. ఇది ఈ యొక్క వైర్ అది ఇక్కడ నుండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్ళింది. చూసుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది కూడా శ్రమించేసి ఇక్కడ ఉన్నటువంటి అయితే ఆ యొక్క సిలిండర్ స్థానంలో మొత్తంగా కూడా అగ్నిమాపక సిబ్బంది దాన్ని కంట్రోల్ చేసే దిశగా కూడా దీన్ని మొత్తంగా కూడా దీంతో కంట్రోల్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బోర్డు ఏదైతే ఉందో ఈ యొక్క బోర్డు దీనితో ఈ యొక్క చర్చ ఇది చూస్తున్నాం మనం. ఇదైతే ఈ యొక్క బోర్డు ఈ యొక్క బోర్డు సాయంతో దాన్ని కప్పడం జరుగుతుంది. ఈ యొక్క కప్పడం జరిగిన తర్వాత ఈ యొక్క ఫైర్ సంబంధించిన ఈ యొక్క ఫైర్ జరిగిన తర్వాత కప్పడం జరిగింది కాబట్టి ఫైర్ ఎక్కువగా వేగంగా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో కూడా చూసుకోవచ్చు ఒక్కొక్కరిగా మొత్తంగా కూడా ఈ దాని పైన జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక్కొక్కరు కూడా పరిశీలించడానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ఇంకా ఫైర్ సంబంధించి ఏ విధంగా జరిగింది అని కోణం కూడా ఇక్కడికి అడిగి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇటు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించి ఎవరికి ఏం కాలేనట్టుగా కూడా తెలుస్తుంది. 4వ అంతస్తు వరకు మంటలు వ్యాపించిన నేపథ్యంలో దట్టంగా పొగలన్నీ కూడా అల్లుకున్నాయి. ఫైర్ సిబ్బంది అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో చూసుకుంటే కనుక ఫైర్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. ఇంకొక గంట 2 గంటల సమయం పడుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే గంట 2 గంటల సమయంలో వరకు ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ అమీర్పేట అంటేనే కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి ఎక్కువగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. వాళ్ళు ఎవరికి కూడా అయితే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. అయితే మంటల్ని అదుపులోకి తెచ్చామంటూ కూడా చెప్తున్నారు. ఇంకా గంట 2 గంటలు మొత్తంగా కూడా క్లియర్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మరణంతో ప్రవీణ్ రాజు.